ఈ రోజున గాంధీ గారి జయంతి సందర్భంగా గాంధీ గారికి నివాళులు అర్పించడం జరిగింది. గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఆయన ఎక్కడున్నా దేశం కోసం పోరాడిన వ్యక్తి, మనకు స్వతంత్రాన్ని తీసుకొచ్చిన వ్యక్తి. అలాంటి వ్యక్తికి కూడా ఈ బీజేపీ పాలనలో విలువలు లేకుండా పోయినాయి. ఈ రోజున బీజేపీ పరిపాలనలో దేశం ఎంత దుర్భిక్ష స్థితిలో ఉందో అందరికీ తెలిసిందే. మతాల మధ్య కుంపులాట, కులాల మధ్య పగులాట పెట్టే విధంగా నడుస్తుంది. మహాత్మా గాంధీ గారిని ఈ పాసిస్టు శక్తుల నుంచి, ఈ బీజేపీ పాసిస్టు శక్తుల నుంచి కాపాడాలని కోరుకుంటూ ఆయనకి విన్నవించుకోవడం జరిగింది. అలానే రాష్ట్రంలో కూడా ఈ రోజున 100 రోజుల పరిపాలనకు గాను వాళ్ళు ఇది మంచి ప్రభుత్వం అని పెట్టుకున్నారు. ప్రజలందరేమో ఇది చెత్త ప్రభుత్వం, ఇచ్చిన హామీలు నెరవేర్చిన ప్రభుత్వం, సూపర్ 6ని మాయం చేసిన ప్రభుత్వం అని ప్రజలందరూ వాపోతుంటే, చంద్రబాబు నాయుడు గారేమో ఇది మంచి ప్రభుత్వం అని ఆయనే ఒక స్టిక్కర్ వేసుకొని ఇది మంచి ప్రభుత్వం అంటున్నారు. అయ్యా చంద్రబాబు గారు, ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం ఉందో 100 రోజుల పరిపాలనలో మీరు రాష్ట్రానికి చేసిన మంచి పని ఒకటి చెప్పండి. ఒక పింఛన్ని అడ్డం పెట్టుకొని, ఒక పింఛన్ కార్యక్రమాన్ని అడ్డం పెట్టుకొని ఒకప్పుడు ఆ పింఛన్ని వాలంటరీ వ్యవస్థ ఇళ్ల దగ్గరికి వెళ్ళి ఇచ్చే పరిస్థితి. ఆఫ్టర్ ఆల్ అలాంటి పరిస్థితిని చాలా గొప్పగా చిత్రీకరించుకుంటూ మీకు మీరే ఆ పింఛన్ అడ్డం పెట్టుకొని ఎమ్మెల్యేలు ఫోటోలు దిగుతాం. ఆఖరికి సీఎం గారు కూడా దాన్నే పబ్లిసిటీ చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. మీరు ఇచ్చిన అమ్మఒడి ఏమైంది? అమ్మఒడి హామీలు ఏం చెప్పారు? మనిషికి 15 తారీఖు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 ఇస్తామని చెప్పేసి నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, ఈ కూటమి ప్రభుత్వం ఆ రోజున చెప్పడం జరిగింది. ఎంతమంది పిల్లలున్నా ఇంట్లో 15,000 ఇచ్చుకుంటాం అన్నారు కదా. అసలు లోకేష్ గారు అయితే ఒక అడుగు ముందుకేసి, ఒక్కరుంటే 15,000, ఇద్దరుంటే 2 15,000 30,000, అదే ముగ్గురుంటే ఎంత 90,000 అన్నాడు. ఈ 3 15,000 90,000 అయ్యే లెక్క ఆ నారా లోకేష్ గారికే తెలియాలి. వీళ్ళు ఇచ్చే పథకాల గురించి మాట్లాడకుండా ప్రజల్ని చేయటం కోసం ఒక లడ్డూ వ్యవహారాన్ని తీసుకొచ్చి, లడ్డూలో కల్తీ జరిగింది. ప్రభుత్వం ఉన్నది మీ కూటమి ప్రభుత్వమే కదా. జగన్మోహన్ రెడ్డి తప్పు చేశాడు. ఎస్, అతని వల్ల తప్పు జరిగితే ఎంక్వైరీ వేసి జైల్లో పెట్టండి. కనీసం ఇప్పటికి కూడా ఒక సాక్ష్యాలు లేని ఒక అపోహని ప్రజల్లోకి పంపించి హిందూ మనోభావాలను దెబ్బతీస్తూ వరల్డ్లోనే 3rd ప్లేస్లో ఉన్నటువంటి ప్రజాపక్షంగా, ప్రజల పరంగా, హిందువుల పరంగా, హిందూ జనాభా పరంగా ఆలోచిస్తే నంబర్ 1 స్థానంలో ఉంది తిరుపతి. అలాంటి తిరుపతిని బస్సు పట్టించే కార్యక్రమం ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు చేశారు. లడ్డూలో కల్తీ జరిగితే ఎంక్వైరీ చేసి జగన్మోహన్ రెడ్డిని లోపల పడేయండి, అందరూ సంతోషిస్తారు. అలాంటి కార్యక్రమాలు చేయకుండా మీరిచ్చే పథకాలని తప్పుదోవ పట్టడానికి ఈ రోజున ప్రతి మహిళకి 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి 1,500 కాడికి నెలకిస్తా ఉన్నారు. అది ఏమైంది? అమ్మఒడి ఎగ్గొట్టారు, ఫ్రీ బస్సు ఎగ్గొట్టేశారు, ఇసుకని చెప్పేసి ఉచిత ఇసుక అన్నారు. కానీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఉన్న టైంలోనే ఎక్కువగా ఇసుక అమ్ముడు పోయింది. లారీ ఇసుకొచ్చేసి 30,000 40,000 పడిందంటే ఈ రోజున కూడా అంతకన్నా మించి ఒక 5 ఏళ్ళు పెరిగిందే తప్ప తగ్గిన దాఖలాలు లేవు. ఇవ్వలేకపోతున్నాం. ఈ పింఛన్లు ఎగ్గొట్టడానికి ఈ సచివాలయం సిబ్బందికి, సచివాలయ వ్యవస్థ ఎక్కడైతే సచివాలయం ఉందో ఆ సచివాలయం, ప్రతి సచివాలయానికి 100 పింఛన్లను తీసివేయండి అని చెప్పేసి ఇంటిమేషన్ పంపించారు. ప్రజలారా గుర్తించండి, మీకు పింఛన్లు కన్నా ఆపితే మీ పక్కన, మీ తరపున పోరాడడానికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు సిద్ధంగా ఉంది. మీరు ఎప్పుడైనా సరే మీకు ఎక్కడైనా పింఛన్లు ఆగిపోతే మాకు ఫోన్ చేయండి, మేము వస్తాం. మీ తరపున మేము పోరాడి మరలా మీకు పింఛన్లు ఇచ్చేలాగా ప్రభుత్వాన్ని మెడలు వంచి మరలా మీకు పింఛన్లు ఇచ్చే పరిస్థితిని కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఏదైనా దేశం బాగుండాలన్నా, రాష్ట్రం బాగుండాలన్నా సరే
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. అలానే ఈ కూటమి ప్రభుత్వం ఒక పబ్లిసిటీ ప్రభుత్వం, ఒక డూప్లికేట్ ప్రభుత్వం తప్ప ప్రజలకి మేలు జరిగేటువంటి ప్రభుత్వం కానీ, ప్రభుత్వ పనులు కానీ తెలుగుదేశం కానీ బీజేపీ కానీ ఎన్నటికీ చేయలేదు. చంద్రబాబు గారిని అంతకుముందు కూడా చూసాం. ఈ రోజున చెప్తున్నారు పులిహారకి 350 కోట్లు ఏమైందంట. మొన్న వరద, విజయవాడలో వరద వస్తే పులిహారకి 300 కోట్లు, అగ్గిపేటలకి 20 కోట్లు. ఏంటి దౌర్భాగ్య పరిస్థితి? ఒక రాజధాని ఏరియా ముంపు గ్రామానికి గురయ్యే ఏరియా అని తెలుసు కూడా అక్కడే రాజధాని అని అనటంలో మీ ఆలోచన విధానం ఏంటి? మీరు ఎందుకు మార్చుకోవట్లేదు? ఎప్పటికైనా ప్రజలారా గమనించండి. ఇలాంటి చంద్రబాబు నాయుడు గారు లాంటి ప్రభుత్వాన్ని ఉంటే సన్నకారు రైతులు, కార్మికులు, శ్రామికులు నష్టపోయేటటువంటి దుస్థితి ఉంది. ఒక పథకాన్ని కూడా అమలు చేయరు. పథకాలు ఇవ్వడానికి మాత్రం ఎన్నికలకు ముందు వందిస్తారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని నాశనం చేశాడు, జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని నాశనం చేశాడు. మీరు బాగు చేస్తారన్న ఆలోచనతోనే కదా ప్రజలు మీకు ఓట్లేశారు. మీరు బాగు చేయండి. ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గురించి మీరు పబ్లిసిటీ చేయడం సరిపోతుంది. అంటే వాళ్ళు పోతే మీ జగన్ పోతే చంద్రబాబు అన్న విధంగా తయారయ్యారు తప్ప ప్రజలకు మంచి చేసే ఆలోచన ఉందా? ప్రజలకు మంచి జరగాలంటే అదొక కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం. ప్రజలందరూ గమనించండి. మీకు ఎలాంటి కష్టం వచ్చినా, మీ పింఛన్లు ఆపినా, మీ పథకాలను ఇవ్వకపోయినా మీ తరపున మేము పోరాటానికి ఎల్లవేళ సిద్ధంగా ఉంటాం. శర్మిలా గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ బలపడుతుంది. ఈ రేపు రాబో ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధిష్టానంలో ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ గెలిచి మీ అందరి సుఖ సంతోషాలకి నాంది పలికే విధంగా కాంగ్రెస్ పార్టీ తయారయ్యింది. మీరందరూ కూడా గమనించి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండి మీ తరపున ఎప్పుడు పోరాటానికి మేము సిద్ధంగా ఉన్నాం. జై కాంగ్రెస్.